గని మన ప్రధాని కేంద్ర మంత్రులు ఐతారం రాష్ట్రపతి భవన్లో విమానం తిన్నారు సుషిరానుల్లా. మన రాష్ట్రపతి ముర్ము మేడం వాళ్ళతో విమానం తినిపించింది. ఇక వేరే దేశాల నుంచి ప్రధానులు, దేశాల అధ్యక్షులు, మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళు వీళ్ళు బొచ్చడి మంది వచ్చిర్రు. ఫుల్ బందోబస్తు పెట్టిరు కదా. అయితే ఈ పేరంటానికి మనుషులే కాదుల్లా, పులి పులి కూడా వచ్చిందట. పులి అంటే మళ్ళా మన బాలయ్య బాబు అనుకోగల్లా. బాలయ్య బాబు కాదు, ఒరిజినల్ పులే రాష్ట్రపతి భవన్కి వచ్చిందంటురు. మరి నిజంగానే వచ్చిందా లేకుంటే ఉత్తుత్తి ముచ్చట్నా? ఏది ఒకసారి అరుచుకుందాం రారే. మన ఢిల్లీ రాష్ట్రపతి భవన్లా కేంద్ర మంత్రుల విమానం తినే కార్యం ధూమ్ధామ్గా నడిచింది కదా. చెమక్ చెమక్ బుగ్గలు వెళ్తురులా వందల మంది పోలీసుల బందోబస్తు నడుమ రాష్ట్రపతి మేడం విమానం తినిపించింది ఒక్కొక్కరిని. అందరు విమానం తిని సంతకాలు పెట్టి రాష్ట్రపతి మేడంకు ఆడున్న పెద్దోళ్ళకు శనార్థులు చెప్పిరు. అయితే పూపాటి ఎంపీ దుర్గాదాస్ సారు మంత్రిగా విమానం తిన్నాక ముర్ము మేడంకు శనార్థులు చెప్పేదందుకు వచ్చిండోళ్ళ. ఈడెనక చూడురి మంచిగా కనబడ్డదా అనోళ్ళ. మళ్ళా చూడురి మంచిగా స్లో మోషన్ ఇంకా మంచిగా కనబడుతుంది. అర్థమైందా సినిమా? వెనకకెళ్ళి ఒక జీవి పోతుంది, అది పులి, చిరుత పులి అని అంటారు. అంటే చిరుత పులి రాష్ట్రపతి భవన్లో తిరుగుతుందా ఏంది? అయితే ఫస్ట్ దీన్ని సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు ఎవడో తలమాసినాడో గ్రాఫిక్స్ లో పెట్టిరు, పులులు అత్తే అసలు అన్నారు. కానీ ఒరిజినల్ వీడియోలో కూడా ఇట్లనే ఉన్నది, అది అట్లనే తిరుగుతుంది. మరి అది నిజంగా చిరుత పులేనా లేకుంటే గండు పిల్ల అడవి పిల్ల లేకుంటే కుక్కనా నక్కనా గిది ఎవ్వలకు సమజైతలేదు. రాష్ట్రపతి భవన్లో చీమ షిడుక్కుమన్నా చక్రం మీదిగా వాళ్ళనట్టు చేసినా సెక్రటరీలకి ఎరగైపోతుంది. గంత బందోబస్తుండగా గీ జీవి గట్లెట్ల దర్జాగా తిరిగింది కావచ్చు, అసలు గంతమంది కండ్లెట్ల కప్పిది కావచ్చు, గిది ఎవ్వలకు సమజైతలేదు.